ఇదేంద్రు డాన్స్ అవుతుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇదైతే నా మీలు. ఓకే, ఇది వచ్చేసి మన ఛానల్. చూసుకోండి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 3,44,000 మంది. ఓకే, ఒకప్పుడు ఏమీ లేకపోయినా సరే మీకు బెస్ట్ కంటెంట్ ఇద్దాం అని ప్రతిరోజు ట్రై చేశా. ఈ ల్యాప్టాప్కి పీసీకి పెట్టే చిన్న ఇన్వర్టర్ ఉంటుంది కదా, సిపియు అంటారు కదా, దానికి ఆ లైట్ పెట్టి మాట్లాడుతున్నాం. కరెంటు పోయింది. సో ఇదైతే మన బ్రేక్ఫాస్ట్. ఇది మన మ్యాంగో. ఇది వచ్చేసి ఇప్పుడు ఇంత దెబ్బ రొట్టె లెక్క ఉంది ఇది. ఓకేనా, ఈ దెబ్బ రొట్టె లెక్క ఉందని చెప్పేసి అమ్మ ఏనా ఇంత తింటావా నువ్వు అనమాకు. ఇప్పటికి ఒకటి, సాయంత్రానికి ఒకటి, ప్రీ వర్కౌట్కి. సో ఇది తినేసి ఇప్పటి నుంచి మనం ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి రియల్గా మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను చేసేది జిందగీలో ఎవరు చేసి ఉండరు ఈ టైప్ ఆఫ్ కంటెంట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ సిరీస్ అనుకుంటే, ఓకేనా, ఎపిసోడ్ టైప్లో చేద్దాం. ఇది కాక ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ టైప్లో ఇంకొంత ఉంటుంది. ఇదేంటంటే మాకు ఉంటాయి ఇప్పుడు పెద్దవాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తూ మనం పోరగాలం ఎడిపోవాలి కదా. అందుకే ఇది మన కోసం, మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దీని గురించి ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్తా, విత్ ఫ్రీగానే ఏదైనా. ఓకే, చెమట వస్తుంది మొత్తం. ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఒకటి తింటా, ఇందులో బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు ఒకటి తింటా, ఇంకొకటి సాయంత్రానికి ఉంచుకుంటా. దాని తర్వాత నేను 1 స్కూప్ వే ప్రోటీన్ వేసుకొని సాయంత్రం పూట అట్లా, ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది, సాయంత్రం పూట 4:30కి అట్లా ఇంటి దగ్గర వర్కౌట్ చేస్తా. అప్పుడు మళ్ళీ నేను ఓట్ మీల్ తింటా. ఓకేనా, ఓట్ మీల్ తిని మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తా. ఓకే, లెట్స్ గో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో గైస్, ఇప్పుడు వాడేది వే ప్రోటీన్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే, మజిల్ బ్లేజ్ వాళ్ళది బయోజమ్ ఐసో 0 లో కార్బ్ వే ప్రోటీన్. ఇది ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నార్మల్ వే ప్రోటీన్ కి ఈ ప్రోటీన్ కి డిఫరెంట్ ఏంటనేది. ఓకే, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు తెలుసుకోవాలి. ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ మొత్తనే ఉంటాయి మరి ఈ డౌట్స్. సో ఈ రోజు చేసినాం అనుకో, వీడియోలో అట్లా పడి ఉంటది, ఇంకెవరికైనా చాలా ఈజీగా అర్థమవుతుంది కదా. అందుకు ఇది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీతో చూసుకుంటూ మాట్లాడచ్చు. ఇట్లయితే కొంచెం నాకు ఎడిటింగ్ కి ఈజీగా ఉంటుందని. ఓకేనా, ప్రతి ఒక్కరు జిమ్ కి వెళ్ళేటప్పుడు మీ బాడీ గోల్స్ తగ్గట్టు మీకు డైట్ ఎలాగా ఉంటుందో అలాగే మీ బాడీ తగ్గట్టు సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఈ ప్రోటీన్ ఏంటో మీకు క్లారిటీగా చెప్తా చూడండి. మళ్ళీ ప్రమోషన్ అనుకో, మాకు అంటున్నా ప్రమోషన్ కాదు, ఎంత చేయడానికి నాకు ఏమని చెప్పు, డబ్బా చూపిస్తే అయిపోతుండే, కానీ కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా మీకు, అందుకోసమని. మజిల్ బ్లేజ్ బయోజమ్ ఐసో 0 వే ప్రోటీన్. ఇది బేసిక్ గా దీంట్లో ఐసో 0 అనేది ఎందుకంటారంటే ఈ ప్రోటీన్ లో క్లీన్ ప్రోటీన్ ఉంటుందని. మళ్ళీ ప్రోటీన్ అంటేనే క్లీన్ అంటే ప్రోటీన్ అంటే ఏదన్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. విను, ఒక ప్రోటీన్ లో ప్రోటీన్ మాత్రమే ఉంటే అది ఐసోలేట్ ప్రోటీన్ అంటారు. ఓకే, అందుకే దీంట్లో 0 కార్బోహైడ్రేట్స్, 0 షుగర్స్, 0 ఫ్యాట్స్ ఇలా ఉన్నదాన్ని ఐసోలేట్ వే ప్రోటీన్ అంటారు. మీకు ఒక పిచ్చ క్లారిటీ ఇస్తా చూడండి. ఇది మోస్ట్లీ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, మనం ఏదైనా ఫోటో షూటింగ్ గానీ, ప్రెప్ టైమ్ లో ఉన్నప్పుడు బాడీని వెరీ స్ట్రెడ్డెడ్ గా చేద్దాం అన్నప్పుడు గానీ, ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు గానీ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు ఈ వే ప్రోటీన్ మాత్రమే హెల్ప్ అవుతుంది అని లేదు. మళ్ళీ నీ డైట్ ఆన్ పాయింట్ ఉంటే ఈ వే ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుందో చెప్తా చూడు. ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నీ బాడీకి కావాల్సింది ఫ్యాట్ లాస్ అప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి కట్ చేయాలి. ఇట్ ద సేమ్ టైం లో క్యాలరీస్ లో హై ప్రోటీన్ కావాలి. ఈజ్ ద బెస్ట్ ఐసోలేట్ వే ప్రోటీన్. అర్థమైందా? అదే కాకుండా మీకు గనక గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ బ్లోటింగ్ ఫీలింగ్ వస్తున్నా, లేకపోతే లాక్టోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈ ఐసోలేట్ వే ప్రోటీన్ అనేది ఫాస్ట్ అండ్ డైజెషన్ ప్రోటీన్ మీకు ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఇది నా సైడ్ నుంచి కొంచెం రిక్వెస్ట్ అనుకోర్రి. ఓకేనా, మీరు ఏది కొన్నా సరే జర ఈ కూపన్ కోడ్ వాడర్రి, నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ప్లీజ్ 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 లెట్స్ గో. ఖచ్చితంగా మీరు మజిల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్లో ఏదైనా తీసుకునే ముందు మన కూపన్ కోడ్ అనేది యూజ్ చేయండి, SAIDA MB. ఓకేనా. సో గైస్, ఈ సిరీస్ మెయిన్ మోటో ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ సిరీస్ అంటే సిరీస్ కాదు, డైలీ ఎట్లాగా నేను వీడియోస్ పెడుతున్నా కదా, అదే వీడియోస్ ఏందో మీకు ఒక ఫార్మాట్ టైప్లో పెడతాం, మీకు యూజ్ అయ్యేలా. ఓకేనా, 1 by 1 అలా పెట్టుకుంటూ. నిన్న నేను ఒక వ్లాగ్ తీసినా అనుకున్నాం, నెక్స్ట్ వ్లాగ్ అనేది నువ్వు నాది ఎందుకు చూడాలి, నీకు అవసరం ఉండాలి అంతే. సో నువ్వు అది చూడాలంటే నీకు ఎంతమంది అవసరం ఉండాలి, నువ్వు చూడాలంటే నాకు నీతో ఎంతమంది అవసరం ఉండాలి. అవునా కదా? ఓకే, అట్లా అనమాట. ఖచ్చితంగా మన కూపన్ కోడ్ వాడుర్రి, నాకు కొంత బెనిఫిట్ ఉంటుంది మీ సైడ్ నుంచి. లెట్స్ గో.
వాట్సాప్ గాయ్స్. సో ఇప్పుడు మీరు చూసారు కదా, వెయిట్ వచ్చేసి 85 కేజీలు ఉన్నాం. ఓకే, సో మన మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు బెటర్ ఫిజిక్ తీసుకురావాలి. ఓకే, సో ఈ జర్నీలో మీ ప్రతి ఒక్కటి నేర్చుకునేలా ట్రై చేస్తా. ఓకేనా, ఓన్లీ మళ్ళీ ఇప్పుడు ఈ సొల్లు మాటలు చెప్పుకుంటూ మళ్ళీ వ్లాగ్ చేస్తా అన్న చాలా రోజులు వీడియోలు పెట్టక మళ్ళీ ఇంకో కాన్సెప్ట్తో వచ్చిందని చెప్పేసి మీరు అనుకోమాకరు. జస్ట్ ఇది మన ఫ్రెండ్లీగా, మీరు ఎవరైతే ఉన్నారో యూత్, నేను కూడా యూతే కదా, అందుకని ఇక నీకు నాకు కలిపి మనకంటే ఒక బాండింగ్ ఉండాలి కదా అని చెప్పేసి. ఇది కాకుండా ఇంకా చాలా మంది లైక్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈక్వాలిటీగా కొంచెం ఒక టైప్ ఆఫ్ కంటెంట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మనం నాకు తెలిసి దీనికంటే ముందు ఒక వీడియో వచ్చి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. రాకపోయినా పర్లేదు, ఇది పెట్టిన వెంటనే పెట్టేస్తా. ఓకేనా, సో ఇది కూడా మీకు ఎవ్రీథింగ్ ఆన్. ఇంకా నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మీకు తెలిసిందే, మజిల్ బ్లేజ్ వాళ్ళది ప్రీ వర్కౌట్ రాథెక్స్. ఆల్రెడీ దీని గురించి కూడా మనం చెప్పినాం మీకు. సప్లిమెంట్ సిరీస్ టైప్లో ఒకటి చేసిన కదా దాంట్లో. ఓకేనా, ఇందాక అలా చూసింది అంటే నిన్న, యాక్చువల్గా ఇప్పుడు తెల్లారింది, అది నిన్న. అదేమో వే ప్రోటీన్. జస్ట్ మీకు బేసిక్ ఇన్ఫో ఇస్తున్నా అంతే, మీకు తెలియాలి ప్రతి ఒక్కటి. మెయిన్ మోటో ఏంటంటే, నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను నా గురించి. నా మెయిన్ మోటో ఏంటంటే, నేను ఫిట్నెస్ కంటెంట్ ఇస్తూ ఒక క్వాలిటీ కంటెంట్ ఇస్తూ ఏదైనా పీకాలని చెప్పేసి నా కోరు. ఓకేనా, ఇంకా సొల్లు మాటలు ఎక్కువ చెప్తే మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెప్తామని అంటారు అంతే. సో నేను ఒక 4-5 వీడియోలు పెట్టాక మీకు నమ్మకం వచ్చాక నా గురించి ఒక వీడియో చేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ సిరీస్లో, ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కొంచెం మళ్ళీ ఎక్కువ చెప్పిన చెప్పేసి అనుకోమాకరి. మెయిన్ ఈ సిరీస్లో మనకి ఏంటంటే, ఇప్పుడు మన పోరగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరు. నెక్స్ట్ 6 monthsలో అయితే మీరు దారుణాలు చూస్తారు. ఇప్పటికీ రోడ్ల మీద పడ్డాయి మన బతుకులు, అర్థమవుతుందా? జిరాక్స్ సెంటర్ కాడికి పోయి నీ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి అన్ని తీసుకుపోయి జిరాక్స్లు తీసుకుపోయి నువ్వు సీదా క్యూలో నిలబడి అడగడో 20-30 వేలు ఇచ్చేవాడి దగ్గర పోయి జాబులు అని చెప్పేసి కూర్చొని ఎదుగుతున్నావు. 20,000, 30,000, 40,000 నీకు జాబ్ వచ్చిన తర్వాత నీ రూమ్ రెంట్ ఏంటి, నీ హాస్టల్ ఫీజు, ఇవన్నీ 14-15 వేలు పోతాయి. ఈ టైంలో వాడు ఏదో పప్పు కూర పెడుతుందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు తింటే నీకు పొట్ట పెరిగిద్ది. ఈ పొట్ట పెరిగినప్పుడు ఎవరు రా అన్నప్పుడు నీకంటే ఒకటి ఉంటుంది కదా, లవ్ చేయాలి, పిల్ల ఉంటుంది, ఆ పిల్ల చూస్తుంది, ఈ పిల్ల చూస్తుంది, కాలేజ్ చూస్తుంది అని. అమ్మాయిలు ఏముంది, ఒక పంజాబ్ డ్రెస్ వేసుకున్నానంటే 2 కుట్లు ఇప్పిరంటే వాళ్ళకి లూజ్ అయిపోతుంది డ్రెస్. అట్లా నీకు ఉండదు కదా, అర్థమవుతుంది కదా? నీకు మళ్ళీ ఆ ఇన్సెక్యూరిటీ అని చెప్పేసి, నీ ఇలా ఉన్నా అని చెప్పేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండవు. ఎవడైనా అబ్బాయి అన్న తర్వాత అందరికి అయ్యే ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు ఉంటావు, నీ అమ్మ నాన్న కోసం నువ్వు బాగా కష్టపడాలని నువ్వు ఉంటావు. కానీ అవతల వాడు, నువ్వు ఎవరిని లవ్ చేయకపోయినా అవతల వాడు ఏమనుకుంటాడు అని చెప్పేసి నీ బాడీ షేమ్ అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అంటూ ఉంటుంది కదా. సో ఆల్రెడీ మనం బతుకుల రోడ్ మీద పడ్డే, మనం సంపాదించేది మన ఇంట్లో వాళ్ళకే సరిపోదు. అందుకే నాలెడ్జ్ గెయిన్ చేసుకో. మెయిన్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే మీకు నాలెడ్జ్ రావడానికి. ఓకేనా, నా ముందు నేను ట్రై చేస్తూ ఉంటాను, నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ పోతా. మీరు ఈ వీక్ ఏం చేయమాకండి, ఈ వీక్ మొత్తం నన్ను అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఈ వీక్లో ఈ సిరీస్కి సంబంధించి మీకు ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలన్నా ఏమైనా చేయాలన్నా వీక్లీ 2 వీడియోస్ పెడతా. లాస్ట్ వీక్ ఒకవేళ ఈ వీక్ నుంచి స్టార్ట్ చేసా, నెక్స్ట్ వీక్ ఈ వీక్ మొత్తం నేను ఏం చేసా కూడా మీకు అర్థమయ్యేలా స్కెడ్యూల్ కూడా పెడతా. ఓకేనా, అర్థమయ్యేలా మీకు అన్నీ చెప్తా. మీరు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయండి. వీలైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం, ఆల్రెడీ జిమ్కి వెళ్తుంటే నో ప్రాబ్లం, స్టార్ట్ చేయండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ వేళ చెప్తున్నా, ఎలాంటి వేళ చెప్తున్నా, అసలు నేను మీకు ఇచ్చేది అనేది మీ బుర్రకి ఎక్కించుకోరు. అప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్ కాడికి పోయి నాకు టిఫిన్ వద్దు భోజనం పెట్టంటే బాగోదు కదా. అందుకే నేను ఏదో చెప్తున్నానో మీకు అది ఆ వేలో ఉంటేనే మీకు అర్థమవుతుంది. సింపుల్. మరి వర్కౌట్ చేసుకుని వద్దాం. కొంచెం సీరియస్ టోన్ వచ్చింది అనుకుంటా, కామెడీ.
ఇట్లనే వర్కౌట్ చేసుకుంటూ పోతూనే ఉంటా. సో ఇక మీకు ముందు కూడా లైక్ నేను ఆన్లైన్లో ఒక 2-3 బెంచెస్ చూసిన, లైక్ అడ్జస్టబుల్ బెంచ్ ఒకటి, నార్మల్ బెంచ్ ఒకటి. సో అదొకటి, అండ్ వీలైతే స్క్వాట్ ర్యాక్ కూడా పెడతాం. మ్యాక్స్ నేను లెగ్స్ కొట్టను, లైక్ నేను ఎప్పుడో ఒకసారి బాక్సింగ్ చేసేటప్పుడు నాకు లెగ్స్ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఇలా 1 by 1 చేసుకుంటూ పోదాం. ఇక్కడనే హోంవర్క్ కూడా చేస్తా, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆన్ పాయింట్ ప్రతి ఒక్కటి. సో చెప్పా కదా, వీలైనంత వరకు క్యాచ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇంకా లెట్స్ గో. నేను ఇప్పుడు వర్కౌట్ చేసేది మెయిన్ లైక్ ఎక్కువ నేను అప్పర్ బాడీ ట్రైన్ చేస్తా, అప్పర్ బాడీ మీదనే ఫోకస్ చేస్తా. బాడీ కండిషన్ కొంచెం అటు ఇటు ఉంది, బట్ వస్తుంది. సో అందుకే మీ ముందే నేను టీషర్ట్ ఇప్పి బని వేసుకున్నా. సో మీ ముందే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తా, మీ ముందే మొత్తం చేస్తా. ఓకే, చాలా ఈజీ, కాకపోతే నీ పట్టుదలతో చేయాలి. లెట్స్ గో. వర్కౌట్ దన చేసేసుకొని ఎడిటింగ్ చేసేసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది.